శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కానీ లాస్ట్ మినిట్లో ఆ 18 రోజులు ఇబ్బంది పడ్డారా? ఈ ఇబ్బంది అంటే మడకశిరలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. క్షేత్ర స్థాయి నుంచి వ్యూహ రచన చేయగలిగే లీడర్షిప్ వరకు కార్యకర్తలు ఉన్నటువంటి బలం ఉన్నటువంటి నియోజకవర్గం అది. కానీ ఇక్కడ సీటు ఆశించిన వాళ్ళు రెబల్గా మారే అవకాశం లేదా? వాళ్ళు లేదా? పార్టీ నిర్ణయం ఎప్పుడు కూడా చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అదే మడకశిరే కాదు, ఏ నియోజకవర్గం అయినా చంద్రబాబు గారి నిర్ణయం ఫైనల్. ఓకే, ఎవరో ఒకరు ఇద్దరు స్వార్థపరులు ఇది కామన్, కానీ ఆయన నిర్ణయం, అధిష్టానం నిర్ణయం ఏది తీసుకుంటుంది కార్యకర్తలు నాయకులు స్వాగతించేది తెలుగుదేశం పార్టీలో గతం నుంచి ఉంది. 2014 ఎన్నికల్లో అనంతపూర్ అర్బన్ అమిలినేని సురేంద్రబాబు, ప్రస్తుతం కళ్యాణదుర్గం శాసనసభ్యులు, మార్నింగ్ నామినేషన్ వేయాలి, పేపర్ యాడ్స్ అన్నీ వచ్చినాయి. పేపర్ యాడ్స్ లాస్ట్ నామినేషన్ లాస్ట్ రోజు, అది వేల మంది జనం సురేంద్రబాబు గారి ఇంటి దగ్గర ఉన్నారు. మరి అప్పుడు కొన్ని కారణాల వల్ల ప్రభాకర్ చౌదరి గారికి ఇవ్వాల్సి వచ్చింది. అంటే విత్ ఇన్ సెకండ్ మనం కేక్ ముక్క ఎలా తీసి పెడతామో అలా సురేంద్రబాబు గారి ఇంటి దగ్గర నుంచి ప్రభాకర్ చౌదరి గారి ఇంటి దగ్గరికి. అంటే కార్యకర్తలు నాయకుడు ఇక్కడ నేనా ఇంకొకరా అని చూసేటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు గారి నిర్ణయం ఫైనల్, ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తారు. సో ఇక్కడ ఎటువంటి ఆ భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం నాకు రాలేదు. ఆయన నిర్ణయాన్ని వాళ్ళు స్వాగతించారు. నేను మొదటి రోజు వెళ్ళినప్పుడు గుండుమల తిప్పేస్వామి గారి ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్లో సభ్యులు దాదాపు 10,000 మంది పైన వచ్చారు మొదటి రోజు. సో ఆ రకమైనటువంటి పార్టీ బలం ఉన్నటువంటి నియోజకవర్గం, అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించేటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి నాకేమి పెద్ద ఇబ్బంది ఏమని అనిపించలేదన్న. ఓకే, మరి కౌంట్ జరుగుతున్నప్పుడు ఆ వందల సంఖ్యలో వచ్చినాయి ఆ నెంబరు, ఆ కంగారు పడ్డారా ఆ టైంలో? కంగారు అంటే నాకు స్పష్టంగా కనిపిస్తుంది 20-25 మెజారిటీతో వస్తాన్నాం. సో కొంత ఎక్కడ లోపల బాధ ఉన్నప్పటికీ ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం అయితే ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే మడకశిర రూరల్ మండలానికి వచ్చిన తర్వాత మెజారిటీలోనే వస్తూ ఉన్నాం. సో అది ఫైనల్ ఆ నియోజకవర్గం. అర్బన్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ బలం ఉన్నటువంటి మున్సిపాలిటీ. సో అక్కడికి తర్వాత గుండుమల పంచాయతీ, ఇలాంటి పంచాయతీల్లో మెజారిటీ రావడం, ఆ చిన్న ఆందోళన కూడా దాదాపు మడకశిరలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళందరి ఏకైక లక్ష్యం నేను ఓడిపోవడం. కారణం రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అధిష్టానానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని అంగీకరించరు, మొదటి పాయింట్. రెండోది అవగాహన, చైతన్యం, ప్రశ్నించే తత్వం ఇవన్నీ ఉన్న వాళ్ళని దళితుల్లో మ్యాక్సిమం అంగీకరించరు. సో నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీలో ఒక వింగ్కి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా. సో నేను నారా లోకేష్ గారి దగ్గరికి కానీ, చంద్రబాబు గారి దగ్గరికి కానీ, ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రుల దగ్గరికి కానీ నేను ప్రతి ఒక్కరితో ఫోన్ చేసి పని చేయించుకునేంత చనువు ఉన్నటువంటి వాడిని. సో ఇది ఆల్రెడీ సీనియర్లు కదా, గ్రహించేసి మొత్తం అందరూ పార్టీలకు అతీతంగా ఏకమైపోయి ఓడించాలనే ప్రయత్నం. అందులో కర్ణాటక బార్డర్ నియోజకవర్గం కావడం, కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ లాంటి వాళ్ళు అక్కడికి వచ్చి అన్ని రకాల వ్యవహారాలు చేయడం, వాళ్ళకి ఒక 15,000 అట్లా ఓట్లు రావడం, అది కొంచెం నాకు మైనస్ అనిపించింది. అంతకుమించి ఫస్ట్ శాలరీ ఏం చేశారు మీరు? మున్సిపాలిటీ నేను టీ టైమ్ విత్ ఎమ్మెల్యే అని మడకశిరలో అర్లీ మార్నింగ్ నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా వార్డులకు కానీ పల్లెలకు కానీ వెళ్తూ ఉంటా. వెళ్ళినప్పుడు ఎస్సీ కాలనీకి ఫస్ట్ నేను మడకశిర అర్బన్ ఎస్సీ కాలనీకి పోవడం జరిగింది. అక్కడ నేను ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ కాలనీలు చూసిన, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా అన్ని ఎక్కువ కాలనీలు తిరిగిన. అక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రత, కొంచెం తాగునీటికి గందరగోళం నేను ఎక్కడ చూడలేదు. సో వాళ్ళలో చైతన్యం తీసాను. అంటే 200 రూపాయలు 300 రూపాయలు కట్టి ఇంటింటి కొలా వేయించుకోవడానికి కూడా వాళ్ళు కొంచెం ఆలోచిస్తా ఉంటే నేనే ముందు నేను నా శాలరీ ఇస్తాను, మిగతాది మీరు చూడండి అని చెప్పడం జరిగింది. అది వర్క్ జరుగుతుంది, ఇంటింటికి కొలా వేసే పరిస్థితి వస్తాం. ఓకే ఓకే. అండ్ కొన్ని యాక్టివిటీస్ కూడా అక్కడ ఈ మధ్యలో మీరు ఈ 1 yearలో చేసినవి ఉన్నాయి కదా? అంటే ఎక్కడన్నా మేము కర్ణాటక బార్డరు అనంతపూరికి వెళ్ళాలన్నా అక్కడ ఉన్నటువంటి
డిఎస్సి కోచింగ్ తీసుకోవాలనే విద్యార్థులు ఎవరైనా ఉన్నా అనంతపూర్కి వెళ్ళాలి. అనంతపూర్ దాదాపు మాకు ఆర్టీసీ బస్సులో అయితే దాదాపు 2.5 hour జర్నీ. సో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి అక్కడ హాస్టల్స్ ఇలాంటి ఇబ్బంది లేకుండా నేనే బాగా ప్రముఖ కోచింగ్ సెంటర్ వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చి మెటీరియల్ ఇచ్చి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే ఓకే. యాక్చువల్గా గెలిచిన తర్వాత ప్రత్యర్థి ఇంటికి ఎవరు సాహసం చేయరు, మీరు వెళ్ళిపోయారు. కారణం ఇక్కడ ఏమవుతుందంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పోటీ చేసింటే నేను కూడా శత్రువుగా చూసేవాడిని. ఎందుకు చూసేవాడిని అంటే గత 5 సంవత్సరాల్లో మా పార్టీ కార్యకర్తల మీద కేసులు కానీ ఆర్థిక మూలాలని దెబ్బతీయడం కానీ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే. ఇతను నాలాగే రాజకీయ ప్రత్యర్థి. అంటే నాకంటే ఒక 20 రోజుల ముందు బీఫామ్ తీసుకొని 20 రోజుల ముందు అంటే రాజకీయ పార్టీ ముందు కీలకంగా లేనటువంటి వ్యక్తి, వైసీపీలో సామాన్య కార్యకర్త స్థాయి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర అతనికి లేదు. సో అతన్ని రాజకీయ ప్రత్యర్థిగా చూసినాను తప్ప శత్రువుగా చూడలేదు. అందుకోసమే ఆన్ ద వేలో పోతా ఉంటే ఆయన ఇల్లు రోడ్డు మీదే కలిసి మాట్లాడడం జరిగింది.